అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, ఇందాక ఎపిసోడ్లో మీరు గుప్త నవరాత్రుల గురించి ఒక మాట అన్నారు కదా, ఇప్పుడు దాని గురించే కంప్లీట్ గా మాట్లాడుకుందాము. అలాగే. ఈ జూలై 15వ తారీఖు కదమ్మా ఈయన వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలయ్యేవి. ఎందుకు గుప్త అని అలాగ పేరు పెట్టారు దానికి, గుప్త నవరాత్రులు అని? ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎనర్జీ ఉన్న డేస్ ని మనకి అందించడం. అంటే ఎనర్జీ ఉన్న డేస్ ఏవి అని అంటే కనుక 4 నవరాత్రుల కింద మనం చెప్పుకోవచ్చు. 4 నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు ఒకటి. అయితే శ్యామలమ్మకి సంబంధించినవి, లలిత అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు, అలాగే దుర్గా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు శరన్నవరాత్రులు, అలాగే గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారిని పూజించడానికి మనం ఈ ఆషాఢ మాసం స్టార్టింగ్ 9 days కూడా గుప్త నవరాత్రుల కింద చేసుకుంటాం. వారాహి అమ్మవారిని పూజిస్తాం. వారాహి అమ్మవారు లలిత పరభట్టారికాదేవికి సైన్యాధ్యక్షురాలు. అలాగే అమ్మవారిని మరి ఇప్పుడు ఆషాఢ మాసంలో ఈ రోజులు ఎందుకు ప్రాశస్త్యము అని అంటే గనక కాస్మిక్ ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కూడా మన బాడీకి ఎప్పటికప్పుడు కూడా ఎనర్జీని అందిస్తూ ఉండాలి. ఆ ఎనర్జీని అందించాలి అని అంటే భగవంతుడి ఉపాసన అనేది చాలా మంచి మార్గంగా మనం ఎన్నుకోవాలి అనుకోవచ్చు. ఏది చాలా ఫాస్ట్గా మనకి ఎనర్జీని ఇవ్వాలి, అలాగే మనకి ఉన్న మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఫాస్ట్గా తొలగిపోవాలి. మనం ఏదన్నా అమ్మవారిని పూజిస్తే కనుక అమ్మవారికి అది తొందరగా అంది అమ్మవారి అనుగ్రహం మనకి రావాలి అని అంటే ఈ పర్టికులర్ 9 days మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు చూస్తే కనుక ఆషాఢ మాసం వచ్చే 9 రోజులు గుప్త నవరాత్రులు అని ఎందుకు అని అంటారు అని అంటే ఈ డేస్ అన్నీ కూడా మనం టోటల్గా మెడిటేట్ చేసి మనని మనం ఉద్ధరించుకోవడానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అందుకని ఈ 9 రోజులు మనం చేసే పూజ మనకి మాత్రమే తెలిసి ఏమ్మా ఏం నైవేద్యం పెట్టాం అమ్మవారికి ఇవ్వాలనంటే నేనా అండి లడ్డూలు చేయమన్నారని చెప్పి పొద్దున్నే లేచి మడి కట్టుకుని లడ్డూలు చేశానండి. ఇలాంటివి ఏవి కూడా బయట చెప్పుకోకుండా కేవలం ఇన్నర్గా మనం ఎదగడానికి లోపల మన ఇన్నర్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంటుంది. మనం చెడు చేస్తున్నా, చెడు ఆలోచనలు చేస్తున్నా, చేయకు ఇది కరెక్ట్ కాదని చెప్తుంది. దాన్ని మనం తొక్కి నొక్కి పెట్టేస్తాం. ఆ ఇన్నర్ వాయిస్ వినేటట్టుగా మనం సంసిద్ధం చేసుకోవడానికి, అలాగే మనని మనం పూర్తిగా అమ్మవారికి సమర్పించుకోవడానికి 9 రోజులు మనకి ఉపయోగపడతాయి. గుప్తము అంటే ఏంటి అని అంటే ఎవ్వరికి ఏమి చెప్పకుండా బయట ఎక్కడ పడకుండా నీకు నువ్వు అమ్మవారికి సమర్పించుకో అని చెప్పడం. ఎక్కడైతే నేను అన్న మాట, నేను ఇది చేశాను అనేది వస్తుందో అహంకారం అనేది బయటకు వస్తుంది. సో అహంకారం అనేది రాకుండా పొడసూపకుండా ఉండాలి అంటే నువ్వేం చేస్తున్నావో నీకు మాత్రమే గుప్తంగా తెలుస్తూ నిన్ను నువ్వు సమర్పించుకోవడం అమ్మవారికి, కాబట్టి గుప్త నవరాత్రులు అని అన్నారు. ఓకే ఓకే, అంటే మనం చేస్తున్న సంగతి ఎవరికి చెప్పుకోకూడదు. అలా అని మరి మీరు గోత్రనామాలు తీసుకుంటారు కదా అని నన్ను అనొచ్చు. అయితే నేను గోత్రనామాలు తీసుకుని వాళ్ళకి ఏం చెప్తాను అంటే మేము కట్టాము చేసాము అని మీరు ఎవరికి చెప్పద్దు. మీరు మామూలుగా లైవ్ లో చూసి దండం పెట్టుకోండి. గుప్తంగా చేసినట్టే కదా. మనకి ఇంట్లో చేయడం కుదరదు అని అన్నప్పుడు ఎక్కడైతే మనం చేస్తున్నామో, నా దగ్గర కాదు ఇంకో దగ్గర ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళకి సహకరించడం అనేది ఇంపార్టెంట్. ఎవరైతే చేస్తున్నా వాళ్ళతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నాం, మళ్ళీ బయట ఎవరికి చెప్పట్లేదు. ఓకే ఓకే, సో అందుకని దీన్ని గుప్త నవరాత్రులు అని చెప్పేసి అంటారు. అమ్మ, ఒకవేళ ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ అమ్మ, ఇంట్లో మనం చేసుకోవచ్చా? ఏం సందేహాలు? చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు. మీరు గనక ఎవరి చెడు కోరని వాళ్ళైతే గనక, ఎవరి చెడు కోరట్లేదు, మీకు మంచి జరగాలనుకుంటున్నారు, తప్పకుండా అమ్మవారిని పూజించవచ్చు. భయాలు సందేహాలు అక్కర్లేదు, లేవు. అలా అనుకుంటే రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ఎందుకు పూజిస్తారు? ప్యూర్ ఫార్మ్ ఆఫ్ అమ్మవారు కదా కాళిక. అవునవును. చివరికి శివుడు కూడా చూసా ఇంత ఫియర్స్ గా ఉన్నారేంట అన్న ఫీలింగ్ లో ఉంచేంత కాళిక అమ్మవారు కదా. మరి ఎందుకు పూజించారు ఆయన? ఎవరన్నారు కాళిక నలుపు అని అంటారు? ఆయన కాళి నలుపా అంటారు.
ఆయన బుక్ లో చూస్తే మీరు ఓకే. చాలా ప్రసన్న వదనంతో కాళికామ్మవారు ఆయనకు కనపడేదిట. మరి ఎందుకు కనపడింది ఆయనకి? అమ్మే శత్రువులకి మాత్రమే భయంకరంగా కనపడుతుంది, శత్రువుల్ని మాత్రమే ఆవిడ సంహరిస్తుంది, మనని ఏమనదు. అర్థమైందా? మనం ప్రేమతో ఉన్నప్పుడు ప్రేమగానే ఉంటుంది. కాశీలో మనకి అమ్మవారు అని చూస్తే గనక నాకైతే ఇట్లా చిన్న హోల్లోని చూస్తాము, ప్రసన్నంగా కనపడుతుంది నాకు. మరి మీరు ఉడిపిలో కృష్ణుడిని కూడా చిన్న కిటికీలోంచే చూస్తారు కదా, మరి ఉడిపి కృష్ణుడిని పూజించకండి అంటే, ఉడిపి కృష్ణుడిని పూజించకండి అంటే ఉడిపిలో చిన్న కృష్ణుడిని ద్వారంలోనే చూస్తారు. మీరు గాణగాపురంలో కిటికీలోంచే చూస్తారు పాదుకలని. ఎందుకు అలా పెట్టారు అంటే ఒక ఉడిపి కృష్ణుడిది వేరే కథ ఉంది, వేరే లీల ఉంది. కథ అని మనం అనుకోద్దు, వేరే లీల ఉంది. పంచముడిని లోపలికి రానివ్వకపోతే నువ్వు గుడిలోకి రాకూడదు, అప్పుడు చాలా ఇదిగా ఉండేవి కదా అని, రాకూడదు అని అంటే స్వామికి అలాంటివి ఏమంటావు, వెనక నుంచి కనపడుతున్నావు స్వామి నువ్వు అని కిటికీలోంచి చూస్తాడు ఆ భక్తుడు. ఇదిగో అని చెప్పి తిరిగిపోయాడు స్వామి. విగ్రహం తిరిగిపోతుంది అటువైపు. మరి ఆ కిటికీ చాలా పవర్ఫుల్ కదా, అందుకని అందరు అందులోంచే చూడండి స్వామి అనుగ్రహం మీకు అతనికి ఎలా అయితే మీకు లభించిందో మిగతా మీ అందరికి కూడా ఇలానే లభిస్తుంది అని చెప్పి చూపించారు. అలాగే గాణగాపురంలో కూడా స్వామివారి పాదుకలు చాలు, అంత ఎనర్జీ చాలు, మనకి ఎంతో అక్కర్లేదు. కాశీలో అమ్మవారిని ఆ రంధ్రంలోంచి చూసినంటే ఆ ఎనర్జీ చాలు అమ్మవారిది మీకు, ఇంకంతకంటే అక్కర్లేదు. అంత ఎనర్జీలో చూస్తేనే మీకు సరిపోతుంది అనుకున్నప్పుడు అలాంటి అమ్మవారిని జస్ట్ అంతే ఎనర్జీతోనే ఫోటోలో ఉంటుంది కదా, అక్కడ విగ్రహంలో ఉన్నంత ఎనర్జీని మనం తీసుకురాగలుగుతామా మన ఫోటోలోను మన విగ్రహంలోను? ఆ కొంచెంలో ఉన్న ఎనర్జీలో ఆ కొంచెంలో ఇంకా ఇంకా కొద్దిగా తీసుకొని వచ్చి ఈ ఫోటోలో పెట్టుకుంటాం, ఈ విగ్రహంలో పెట్టుకుంటున్నాం. అమ్మా మా మీద దయ ఉంచు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం. శత్రువులు అనేవాళ్ళు ఎలా హింసిస్తున్నారు అనేది నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తాను. కొంతమందికి అదంటే నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేసిన వాళ్ళని చూసాను, కొంతమంది ఎందుకు బాధపడుతున్నారో తెలియదు అన్న వాళ్ళని చూసాను, కొంతమందికి పితృకార్యాలు చేయట్లేదన్న వాళ్ళని బాధపడుతున్న వాళ్ళని చూసాను, సొంత ఇల్లు లేని వాళ్ళని చూసాను, వైఫ్ అండ్ హస్బెండ్ తో ప్రాబ్లమ్స్, పెళ్ళిళ్ళు కాకపోవడం, ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తున్నాం. వారు అమ్మ నువ్వు ఉన్నావా అని అడిగితే నేను ఉన్నానని చూపిస్తుంది. మీరందరికీ దండం పెట్టుకుంటున్నాను నేను, మరి మీరు ఎవరి కల్లో కనపడతారో నాకైతే తెలీదు. నా కల్లో కనిపించి ఈ ప్రాబ్లంకి నాకు స్వాంతన చేకూర్చండి అన్నప్పుడు నాకు వారాయి అమ్మవారే కల్లో కనపడ్డారు. అంత క్షిప్ర ప్రసాదిని అన్నమాట, ఫాస్ట్ యాక్షన్, బికాస్ షీ ఈజ్ ఇన్ ఆర్మీ. అంతే కదా, సో డెఫినెట్ గా ఫాస్ట్ గా అవుతుంది. అయితే అమ్మవారిని నువ్వేం అడగాలనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఈ రోజున నువ్వేదైతే తీసుకుంటావో అదే నీకు వస్తుంది. హిరణ్యకశిపుడు లాగా అదేమిటి నేను పొద్దున చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు అంటే సాయంత్రం చంపుతాడు. అదే అర్థమైందా నీకు? నేను బయట చావకూడదు ఇంట్లోనూ చావకూడదు అంటే గడప మీద చావు. సో నువ్వు అంత తపస్సు చేసిన తర్వాత నువ్వు ఏం కోరుకున్నావు అనేది కదా హిరణ్యకశిపుడు మనకి నేర్పించింది. సో ఇక్కడ నువ్వు దండం పెట్టుకుంటున్నప్పుడు అమ్మవారు రెడీ ఉంటారు ఏదన్నా ఇవ్వడానికి, కానీ నువ్వేం దండం పెట్టుకుంటున్నావు, నువ్వు ఏదైతే కోరుతావో అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. వాట్ యు గివ్స్ కమ్స్ అరౌండ్ అనేది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడిగితే చాలు. అంతే, నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చూడమ్మా అని దండం పెట్టుకోవడం అనేది ధర్మం. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని నువ్వు ఇబ్బంది పెట్టమ్మా, ఆవిడనే నువ్వు కనుక దాన్ని ఏమంటారు వర్క్ ఇచ్చావు అనుకో, ఆవిడ చేస్తారేమో కానీ వాళ్ళకి మళ్ళీ వర్క్ చేస్తారు. అవును, మళ్ళీ తిరిగి కొడుతుంది. సో అది గుర్తు పెట్టుకోవాలి, అది గుర్తు పెట్టుకొని చేసుకోవచ్చు. సప్తమాతృకలు అన్నప్పుడు మీరు దేంట్లో అలర్ట్గా ఉండాలి అంటే దీంట్లో అలర్ట్గా ఉండాలి. మిగతా దేవి దేవతలు సాత్వికంగా ఉన్న వాళ్ళు ఏంటంటే తెలియక అడిగాళ్లే పాపం అని అనుకుంటారు. వీళ్ళు అలా కాదు, నీ జ్ఞానాన్ని మొత్తం ఉపయోగించాలి ఇక్కడ. కరెక్ట్, నీ అంతరాత్మని మొత్తం టైట్ గా అసలు ఎంత నువ్వు ప్యూర్ సోల్తో ఉండాలి. నువ్వు ఈ దేవతల్ని పూజించినప్పుడు సప్తమాతృకల్ని కానీ లేదా దశమహావిద్యల్ని కానీ పూజించినప్పుడు
మొత్తం నువ్వు ప్యూర్ సోల్ అయిపోవాలి. అంతే. అవ్వడానికి ఛాన్స్ రావాలంటే నువ్వు పూజించాల్సిందే, కరెక్ట్. ఇందులోకి రావాల్సిందే. ఇప్పుడు నేను 10th క్లాస్లోనే ఉంటానండి, నేను ఇంటర్మీడియట్కి రావాలంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ కాదు. ఇంకా నేను ఏదైనా నేర్చుకోవాలి, సృష్టి ఎట్లా వచ్చిందని నేర్చుకోవాలి, అసలు ఎందుకు ఆగిందో, ఎందుకు విష్ణుమూర్తికే అంత అవకాశం లేని బగడాముఖి ఎందుకు చేసిందో నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆవిడ గురించి దశమహావిద్యల్లోకి రావాల్సిందే. అంతే, కరెక్ట్. నువ్వేం చేయగలుగుతావు, ఆవిడని తలుచుకుంటే నువ్వు ఎలా దండం పెట్టుకోగలుగుతావు, దేన్ని అచీవ్ చేయగలుగుతావు అనేది నీకు అనుభవంలోకి రావాలి అంటే దశమహావిద్యల్లోకి రావాల్సిందే. అలాగే లలిత అమ్మవారు అసలు వారాహి అమ్మవారిని ఎందుకు ఉద్భవింపజేశారు? అంత పియర్ స్వామి అయితే లలిత అమ్మవారు ఎందుకు ఉద్భవింపజేస్తారు? అసలు అవునవును, ఏంటి రీజన్ అనేది తెలుస్తుంది కదా మనకి. మరి అలా లేకపోతే ఈ రాక్షసులు ఎట్లా సంహరింపబడేవారు? ఒక్కొక్కళ్ళకి రాక్షసులు ఉన్నారనుకో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ గాడెస్ కావాలి. నేను ఇందులోనే సంహరించేస్తాను అనడానికి ఏం లేదు, అర్థమైందా? సో అందుకనే అమ్మవారు ఉపయోగిస్తారు. మీరు ఎన్నో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కటికి ఒక్కొక్క యాంటీబయాటిక్ వాడుతున్నాం. అలాగే ఇలానే రాక్షసులు కూడా కంటికి కనపడని వైరస్ లతోనూ బ్యాక్టీరియాలతోనూ ఎట్లయితే దెబ్బలాడుతున్నామో, మన కంటికి కనపడని మనలో ఉన్న రాక్షసత్వాన్ని కూడా మనం అలానే దెబ్బలాడాలి. అలా కంటికి కనపడని రాక్షసత్వం ఎక్కడన్నా ఉంది అని అంటే అది రూట్స్ నుంచి తీయగలిగేది దశమహావిద్యలు, సప్తమాతృకలు, వారాహి అమ్మవారు, శ్యామలమ్మ, వీళ్ళందరూ. సో యు ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డిగ్రీ అనమాట ఈ స్టేజ్కి వచ్చావు అని అంటే. లేదండి నాకు 10th చాలండి అంటే ఇట్స్ ఓకే, ముందుకు రావాలి అని అనుకుంటే ఇది చేయాల్సిందే. అమ్మ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది కదా. ఒకవేళ మనం చేయలేని పక్షంలో గోత్రాలు ఇవ్వచ్చు, ఎవరైతే చేస్తున్నారో గోత్రనామాలు ఇవ్వండి, నేను నెంబర్ ఇస్తాను, గోత్రనామాలు ఇవ్వండి, అలా చేసుకోవచ్చు హ్యాపీగా. మనకి చేయలేని పక్షంలో అక్కడ మన పేరు పైన అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి పూజా విధానం ఏంటి? పూజా విధానం చక్కగా అమ్మవారి చిత్రపటం తీసుకొచ్చుకోండి, అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టుకోండి, పంచ పూజలు చేయండి. మీరు స్టార్టింగే చేస్తున్నారు, అమ్మవారికి వారాహినే చేస్తున్నారు, ఒక సంవత్సరం చేసి ఇంకో సంవత్సరం మీరు మానేశారు అనుకోండి, పంచ పూజ ఫోటో పెట్టుకోవాలనుకుంటే మీ ఇంట్లో గోరగా ఉంది, మీ వల్ల కావట్లేదు, ఒక పసుపు ముద్ద చేసుకొని పెట్టుకోండి అక్కడ, ఆవిడే వారాహి అమ్మవారు అనుకోండి. మీరు అమ్మవారు సినిమా వచ్చేదాకా అమ్మవారు ఆ గెటప్ లో లింగాకారంలో ఉండే అమ్మవారికి కళ్ళు ముక్కు ఉంటుందని మనకు తెలియదు. కరెక్ట్, అవునా కాదా? అలానే చక్కగా పసుపు ముద్ద తెచ్చుకొని పెట్టుకోండి. అమ్మవారికి దీపాలు ఆవ నూనెతో వెలిగించాలి, మస్టర్డ్ ఆయిల్. ఈవినింగ్ 7:30కి పూజ స్టార్ట్ చేయాలి, చంద్రోదయం అయిన తర్వాత. అమ్మవారికి రౌండ్ గా ఉన్నవి ఏవైనా ఇష్టం, రవ్వ లడ్డూలు అవి నైవేద్యం పెట్టండి, ఆవ నూనెతో దీపం పెట్టండి. ధూపం వేయడం అమ్మవారికి చాలా ఇష్టం, బెల్లం పానకం ఇష్టం అమ్మవారికి. అలాగే అమ్మవారివి 12 నామాలు ఉంటాయి, అవి చదువుకుంటే చాలా మంచిది. ఓపిక ఉన్న వాళ్ళు వారాహి అమ్మవారి కవచం చదువుకోవచ్చు, వారాహి అమ్మవారి సహస్రనామ స్తోత్రం కూడా చదువుకోవచ్చు. ఓ రోజు నేను ఇలానే వారాహి అమ్మవారి పీట పెట్టి 4 పువ్వులు పెట్టారు. పెట్టిన తర్వాత నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ అనమాట అది ఇట్లా 2 చేతులు ఎత్తి, అమ్మ నువ్వే చేయాలి ఈ పని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో నీ పని చేసి పెట్టమ్మా అనగానే 4 వైపుల నుంచి 4 పూలు పడ్డాయి. అర్చన చేసే అతను ఒక్కసారి నన్ను ఇట్లా అలా చూసాడు, అంతే. ఇప్పటికీ నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. అసలు అంత తొందరగా పలకాల్సినది ఏంటి అమ్మవారికి? నువ్వు అందరి వైపు చూస్తున్నావు, నా వైపు చూడట్లేదని అనుకున్నావు ఒక రోజు. పక్కన ఉన్న అతను తామర పువ్వు అమ్మవారి ముఖం మీద పడింది, ఆ తామర పువ్వు వెంటనే నా వైపు తిరిగింది. ఇట్లా మనం బిందెకి కట్టి అమ్మవారిని కూర్చోబెడతాం అనమాట. అమ్మవారిది ఇక్కడి వరకు చక్కగా ఫేస్ అది దొరుకుతుంది, మనం కొనుక్కొని పెట్టుకుంటాము. పెట్టుకున్నప్పుడు నువ్వు అందం చూస్తున్నాను చూడట్లేదు అన్న, ఇలానే నేను అండంగానే పక్కన ఉన్న తను పువ్వు అమ్మవారి ఫేస్ మీద పడి నా వైపు తిరిగింది. అంత తొందరగా పలుకుతుంది అమ్మ. మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా చేసుకోండి పూజ. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంట్లో ఎవ్వరు మీకు అలవ్ చేయట్లేదు. జస్ట్ 7:30కి స్నానం అది కంప్లీట్ చేసేసుకొని మీరు చక్కగా బొట్టు పెట్టుకొని అమ్మవారు మీ ఎదురుగుండా ఉన్నారనుకోండి, 12 నామాలు చదువుకొని చేతులు ఎత్తి అమ్మకి దండం పెట్టండి, ఇదమ్మా నేను నీకు చేయగలిగేది. చక్కగా ఒక బెల్లం పానకం వెళ్ళి అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తాగండి. అమ్మ ఎంత అమేజింగ్ గా పలుకుతుంది అనేది మీరు నెక్స్ట్ ఇయర్ అందరినీ ఒప్పించి మీరే చేసుకుంటారు అప్పుడు. అంతే, ఇంకా ఆ విల్ అనేది మనకు వచ్చేస్తుంది ఇంకా ఆ టైంకి.
ఓకే అమ్మ. అమ్మ ఇంకోటి కలశం పెట్టుకోవడము, అఖండ దీపం పెట్టుకోవడం ఇలాంటివి ఏ సందర్భాల్లో పెట్టుకుంటారు? నవరాత్రులు అంటేనే అఖండ దీపం పెట్టుకోవడము. హుహు. ఈ నవరాత్రుల్లో ఏంటంటే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. హ్మ్. అలాగే హ్మ్. తామసమైనవి కూడా నాన్ వెజ్ అవి తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఓకే. 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 ఆ! తినకుండా ఉండాలి. దీపం వెలిగించుకునేటప్పుడు ప్రతిరోజు చక్కగా నూనె హ్మ్. ఎంతవరకు ఉందో వడ్డించుకుంటూ చూసుకుంటూ, పువ్వు అనేది ఖచ్చితంగా మార్చాలి. ప్రతిరోజు పువ్వు పెట్టాలి హ్మ్. అక్కడ. అఖండానికి కూడా దండం పెట్టుకోవాలి. వీలుంటే ఓకే. గనుక పెట్టుకోవచ్చు. ఆ! అలాగే కలశ స్థాపన కూడా చేసుకుంటారు. హ్మ్. అలా కుదరని వాళ్ళు, కలశం పెట్టుకోవడం ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఓకే. ఓకే. సో, దీపం అనేది అఖండ దీపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కలశం అనేది ఆనవాయితీ ప్రకారం పెట్టుకుంటారు. అవును. ఓకే. ఇంకా ఏమైనా నియమాలుంటాయమ్మా పాటించడానికి ఈ నవరాత్రులప్పుడు? ఎవ్వరిని పరుష వాక్యం మాట్లాడకుండా ఉండడం. అంటే? అంటే తిట్టకుండా ఉండాలి. ఓకే. ఓకే. ఆ! ఎవరిని తిట్టకుండా, దెబ్బలాడకుండా హ్మ్. ఉండడం. పిల్లల్ని గూడా తిట్టడం. పొద్దున్నే లేవండి కొన్ని కొన్ని ఇళ్లలో నేను జూస్తాను. ఆ బాక్స్ సర్దిచ్చెళ్ళే లోపల వీళ్ళకి బీపీ ఎంత పెరిగిపోతుందా అనిపిస్తుంది నాకైతే. ఒక మినీ వారే అవుతది ఇంట్లో. అసలు 10 నిమిషాలు ముందు లేస్తే అయిపోతుంది గదా! అని గూడా అనిపిస్తుంది. హ్మ్. ఓసారి అవుతుంది లేట్ అవుతుంది. ఏదన్నా అవుతుంది. హ్మ్. అంటే మార్నింగ్ మీ మూడ్‌ని పాడు జేసుకోవద్దని జెప్తా. మొన్న గూడా మా చిన్న పాపకి అదే చెప్పా. వ్యాన్ రాలేదు. లేట్ అయింది కరెక్టే. స్విచ్ ఆఫ్ ఉంది. మూడంతా పాడైపోయి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని టీచర్ నన్ను తిడుతుంది అనుకుంటే వెళ్ళింది. నేను ఇవాళ అడిగా టీచర్ నిన్ను తిట్టిందా అని అడిగా. లేదు హ్మ్. ఆ టీచర్‌లకు వేరే పనుండి వాళ్ళందరూ ఒక దగ్గరికెళ్లారు. ఆ! మేము ఎప్పుడొచ్చామో ఏంటో ఫస్ట్ పీరియడ్ అసలు ఎవరు చూసుకోలేదంటే నేను అదే అన్నా చూసావా హ్మ్. నువ్వు మనసు ప్రశాంతంగా అట్టు పెట్టుకోమ్మా. అట్లాంటివి ఏం పెట్టుకోకు. ఆహ్, బాగా డిజైన్‌గా ఫీల్ అవుతూ ఎందుకు బుక్ అవ్వట్లేదు. అయ్యో! ఇప్పుడేమవుతుందా అని అనుకుంటుంటే నీకు సహకరించదు. హ్మ్. నీ ఇంటెన్షన్ అనేది రీచ్ అవ్వదు యూనివర్స్‌కి. నీ ఓకే. ఇంటెన్షన్ రీచ్ అవ్వాలి. అప్పుడే అవుతుందమ్మా ఉండని చెప్పి నేను కామ్ డౌన్ చేశాక ఆటో బుక్ అయింది. అప్పటిదాకా క్యాన్సిల్ చేసిన వాడొచ్చాడు. హ్మ్. వెళ్ళింది. అక్కడేం తిట్లు పడకుండా ఉంది. నువ్వేం అవును. కావాలని చేయలేదు కదా! అవునవును. సో, ఇది పెట్టుకోకూడదు. అట్లా హ్మ్. రిజిడ్ మెంటాలిటీస్ గట్టిగా అరవడం అలాంటివి ఏం చేయకుండా, సాత్వికమైన ఆహారం తిని, సాత్వికంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ ఈ 9 రోజులు. ఓకే. అప్పుడు నువ్వేమిస్తున్నావో అది నీకు రిసీవింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఈ హుహు. 9 డేస్ మనకొక ప్రాక్టీస్‌గా గూడా ఉంటుంది. ఓకే అమ్మ. అమ్మ ఎవరైనా పిల్లలు కానివ్వండి, లేకపోతే అసలు పూజ చేసుకోవడమే కుదరని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా మంత్రం చెప్తారా? అంటే ఫ్రెష్ అయ్యాక అలా చదువుకొని బయటికెళ్ళడానికి? వారాహి అమ్మ నన్ను రక్షించు అని 2 చేతులెత్తి ఆవిడ మీ ముందున్నట్టే తలుచుకొని దండం పెట్టుకోండి. దీనికి మించింది లేదు. అంతే. ఖచ్చితంగా అమ్మ. చాలా బాగా వివరించారు. చక్కగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికి కూడా ఏవైనా భయాలు, సందేహాలుంటే అవి తొలగిపోయి చేసుకోవచ్చు అన్న ఒక ధైర్యం అయితే డెఫినెట్‌లీ వస్తుంది. హ్యాపీగా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు అనుకున్నవన్నీ జరగాలి. మీరే చెప్పారు కదా! 350 మెంబర్స్ మీకు గోత్రాలొచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటే ఆపేశారు. అవును. వి హావ్ స్టాప్డ్ ఇట్. ఆ! ఇంతకంటే మేము చదవలేము హ్మ్. అని హ్మ్. చెప్పి ఆపామప్పుడు. అంటే ఎంత నమ్మకం ఉంటే అంత ఇదిగా వస్తారు చెప్పండి. అవును. నాకు తెలిసినంత వరకైతే అంత ఉండదు అసలు. ఎంతో నమ్మకం వస్తే గాని చాలా అలా రీచ్ నమ్మారు. ఔట్ అవ్వరు అవును. అసలు అలాగా. హ్మ్. చాలా మంచి విషయాలు మీకు చెప్పారమ్మా. చెప్తాను. హ్మ్. ఒకప్పుడు బాబా గారిని పూజించొద్దు అని చెప్పిన వాళ్ళే, హ్మ్. మాకు తెలియదండి బాబా గురించి. మేము ఇప్పుడు నమ్ముతున్నామండి అని చెప్పి వీడియోలు వదిలారు మళ్ళీ. వీడియోలు అవునా? పెట్టారు. అప్పుడేమో ఓకే. తిట్టిపోసారు. ఆ! తర్వాత బాబా గురించి వీళ్ళు చెప్తే మాకు అర్థమైందండి. సనాతన ట్రావెలర్ పాపం నిజంగా షిరిడి బాబా గారి గురించి అతను చేసే వర్క్ అంతా ఇంత కాదు. హ్మ్. ఒక్కొక్కళ్ళని ఎన్నుకుంటాడు గురువు. అరే నా హ్మ్. గురించి చెప్పరా నువ్వు? హ్మ్. హ్మ్. ఆయన ఏం చెప్పుకోడు నేను గురువునని చెప్పుకోడు. హ్మ్. హ్మ్. సరే నేను చెప్తాను అంటే కాదు అని అనడు. చెప్పమని అని అనడు. కానీ నిజంగా బాబా గారు అతన్ని ఎన్నుకున్నారనిపిస్తుంది నాకు. హ్మ్. అతను చేసినందువల్ల వాళ్ళు మళ్ళీ అయ్యో! బాబా గురించి మాకు తెలియక మేము మాట్లాడాము. హ్మ్. తెలియక మేము బాగాము అని చెప్పి అన్నారు. కానీ ఎంతమంది బాబాని పూజించడం మానేశారో. ఆ ఆ ఎఫెక్ట్. ఎఫెక్ట్ హ్మ్. ఎక్కడికి పోదు. ఆ పాపం ఎక్కడికి పోదు సారీ చెప్పినంత మాత్రాన. కరెక్ట్. కానీ ఇప్పుడు గూడా వారాయం అని చక్కగా లైన్‌లోకొచ్చారు, పూజించుకుంటున్నారు, పనులవుతున్నాయి అనుకున్నప్పుడు, హ్మ్. అప్పుడు ఇట్లానే వారాయి అమ్మవారిని పూజించొద్దు అని చెప్పి హ్మ్. అనడము. చాలా మంది ఫోటోలు వాటర్‌లో వేసేయడము, గుళ్ళల్లో పెట్టడం చేశారు. హ్మ్. నాకైతే అనిపిస్తుంది, నువ్వెవరిని పూజించాలనుకున్నావో నువ్వే నిర్ణయించుకో. హ్మ్. హ్మ్. నేను చెప్పాను నాకు ఈ పనవుతుందండి, పలానా స్కూల్ బావుంటుందండి అని నేను చెప్పాను. నువ్వొచ్చి జాయిన్ చేసుకో. హ్మ్. హ్మ్. స్కూల్ పిల్లలు
ఆ వాతావరణం ఎట్లా ఉంది ఏంటని బాగుందా లేదా అనేది నేను చెప్పిన తర్వాత చూసుకుని జాయిన్ చేసాం. దానిలో సంవత్సరం చదివితే కదా పిల్లలు ఎలా అని తెలుస్తుంది. అవునవును. అవునా కాదా? కరెక్ట్ కరెక్ట్ అమ్మా. నువ్వు నేనేదో చెప్పాను పక్కవాడేదో చెప్పాను ఇట్లాంటి వాటి మీద మన మనసు ఎప్పుడూ కూడా ఉండకూడదు. అందులో దత్తాత్రేయ స్వామి అయితే బాగా టెస్ట్ చేస్తారు. నన్ను వదిలేస్తారా గట్టిగా పట్టుకుంటారా అని. భగవంతుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఎందుకు టెస్ట్ చేయాలి భగవంతుడు? నువ్వు వెళ్తావు వంకాయలు చూస్తావు పుచ్చుందా గుచ్చుందా అని చెప్పి 4-5 సార్లు తిప్పి తీసుకో. అవునవును. అవునా కాదా? ఏమండి యాపిల్స్ ఎర్రగా ఉన్నాయని చెప్పి తీసుకున్నామండి, కొయ్యంగానే పుచ్చుందండి అని చెప్పు. అవునా కాదా? సో నిన్ను కూడా భగవంతుడు టెస్ట్ చేస్తాడు. ఆయన కలుపుకోవడానికి ఉత్తిగా ఇచ్చేస్తాడు ఆ మెరిట్ మోక్షం ఇయ్యడు కదా. ఆయన పెట్టే టెస్ట్లు ఆయన కూడా చేస్తూ ఉంటాడు. ఆయనే టెస్ట్లు పెడతాడు, ఆయనే పాస్ చేపిస్తాడు. కాబట్టి వదిలిపోకూడదు. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం ఆగకూడదు ఇక్కడ. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.